సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడు ఏమన్నాడంటే, అమ్మా నేను నీకు జీవజలాన్ని ఇస్తానప్పుడు ఆమె ఏమన్నంటే, నువ్వు నిజముగా ప్రవక్తవు అని చెప్పేసి ప్రవక్తను గురించి సాక్ష్యం ఇచ్చి ఆ యొక్క సమరయ ప్రాంతాన్ని మొత్తము ప్రభు పాదాల చెందకు తీసుకుని వచ్చింది. అంటే ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చింది. ఇక్కడ ప్రభువు యొక్క సాక్ష్యము మరుగై ఉండలేదు. ఈ దినాన దేవుని నామందు విశ్వాసం ఉంచిన నీ సాక్ష్యం కూడా మరుగై ఉండదు. నీవు ఎక్కడికి వెళ్ళి నిలిచి ఉంటే అక్కడ నీ సాక్ష్యము మరణపు యొక్క వాసనను జీవపు వాసనగా నీ యొక్క సాక్ష్యం వెదజల్లుతుందట. హల్లెలూయా. ఆ మరణంతో కూడినటువంటి గృహంలో కూడా నీవు అక్కడికి వెళితే నీలోనున్న యొక్క జీవము, నీవు ప్రభువులో ఉంటే ఆ ప్రభు యొక్క జీవం నీలో ఉంది కాబట్టి ఆ జీవపు వాసన నీలో నుండి వెదజల్లాలి. హల్లెలూయా. ఆ మరణపు వాసన నువ్వేం చేయాలి? జీవపు వాసనగా మార్చాలి. ఆ మరణ ప్రదేశాన్ని నువ్వేం చేయాలంటే జీవపు వాసనగా మార్చి ఆ కుటుంబాలను కానీ ఆ వ్యక్తి జీవితాలను కానీ దేవునికి కేంద్రాలుగా మార్చాలి. హల్లెలూయా. దేవునికి కేంద్రాలుగా మార్చినప్పుడు దేవునికి మహిమకరంగా కొందరు బిడ్డల జీవితాలు ఉంటాయి. నీ స్థితిని బట్టి నువ్వు గర్వించకూడదు.